శ్రీమాత్రే నమః. ఈరోజు వాగ్దేవతలు సిద్ధం చేసిన లలితా సహస్రనామాలు ఆవిష్కరించడానికి అమ్మవారు ఒక సభ ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఆ సభ ఎక్కడ జరుగుతుంది అంటే మణిద్వీపంలో చింతామణి గృహంలో జరుగుతుంది. చింతామణి గృహం అంటే ఏంటి? ఇక్కడ లలితా అమ్మవారు నివసించే దివ్య మందిరం అన్నమాట. ఇది మీరు శ్రీచక్రంలో చూసుకున్నట్లయితే బిందు స్థానంలో ఉంటుంది. అందులో ఒక సభ. ఆ సభలో అమ్మవారు ఎక్కడ కూర్చున్నారంట? పంచబ్రహ్మాసనంపై కూర్చున్నారు. ఈ పంచ అంటే 5 అని అర్థం. 5 దిక్కులు కలిపి బ్రహ్మాసనంగా చేసుకొని కూర్చున్నారు. ఏం దిక్కులు అవి అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం. అలాంటి పంచబ్రహ్మాసనంపై అమ్మ కూర్చున్నారు. ఎప్పుడైతే ఈ సభ ఏర్పరిచారో ఆ సభకి ఎవరెవరు వస్తున్నారంటే కొన్ని కోట్ల కొద్ది దేవతలు వస్తున్నారనమాట. కోట్ల కొద్ది దేవతలు అంటే మనకు తెలిసిన దేవతలు మహా అయితే ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది, 200 మంది. కానీ ఇక్కడ కోట్ల కొద్ది అని ఎందుకన్నారంటే మనం ఉంటున్న ఈ భూమి ఏదైతే ఉందో ఇది ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంకి మనకి దేవతలు శివపార్వతులు, బ్రహ్మ సరస్వతి, విష్ణు మహాలక్ష్ములు. అలాంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల కొద్ది బ్రహ్మాండాలు బయట ఉన్నాయి. ఈ బ్రహ్మాండాలన్నిటికీ అధిపతి ఎవరంటే లలితా అమ్మవారు. అందుకని ప్రతి బ్రహ్మాండంలో ఉన్న దేవతలు కలిసి అమ్మవారి దగ్గర సభకి చింతామణి గృహంకి వస్తున్నారంటే కొన్ని కోట్ల కొద్ది దేవతలు వస్తున్నారు అని ఇక్కడ అర్థం అన్నమాట. అన్ని బ్రహ్మాండాల్లో నుంచి వస్తున్న దేవతలు, ఋషులు, మునులు, గురువులు అందరూ కలిసి సభకు వచ్చారనమాట. ఆ సభలో చూడండి, ఇప్పుడు మనకైతే ఒక బ్రహ్మ, ఒక సరస్వతి, ఒక విష్ణు, ఒక మహాలక్ష్మి, ఒక శివుడు, ఒక పార్వతి. అలానే పక్కనున్న బ్రహ్మాండంలో కూడా వీళ్ళే ఉంటారనమాట. అంటే ఇక్కడ బ్రహ్మ సరస్వతులు కొన్ని కోట్ల మంది వస్తారు. అలానే విష్ణు మహాలక్ష్మిలు కూడా కొన్ని కోట్ల మంది వస్తారు. శివపార్వతులు కూడా కొన్ని కోట్ల మంది వస్తారు. ఇలా అన్ని బ్రహ్మాండంలో ఉన్న దేవతలు కలిసి కొన్ని కోట్ల కొద్దీ సభకి వచ్చారనమాట. వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు చెప్తారు, అమ్మవారు ఏం చెప్పడానికి మమ్మల్ని పిలిచారు, అసలు ఏంటి అని చాలా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారనమాట. అప్పుడు అమ్మవారు ఒక చిన్న సైగ చేశారు వాగ్దేవతలకి. ఈ వాగ్దేవతలు ఎక్కడున్నారంట? సభకి ముందు రోలో. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, విఐపీస్ ఎవరైనా పిలిచినప్పుడు ఎక్కడుంటాం? ముందు ఒక రో అనేది ఏర్పాటు చేసి అక్కడ ఉంటాం కదా. అలానే వీళ్ళని విఐపీస్ అని ఎందుకు అన్నామంటే అమ్మలో నుండి 8 కిరణాలు ఉద్భవించి వచ్చిన దేవతలు. అంటే వీళ్ళు కూడా అమ్మ అనే అర్థం. ఇక్కడ వాగ్దేవతలే అమ్మవారు, అమ్మవారే వాగ్దేవతలు. అందుకే వాళ్ళకి మొదటి స్థానం అనేది ఇచ్చి ఇప్పుడు అమ్మ ఒక చిన్న సైగ చేయగానే ఆ సైగని గ్రహించిన వాగ్దేవతలు వెంటనే లలితా సహస్రనామాలు మొదలుపెట్టారు. లలితా సహస్రనామాలు ఎప్పుడైతే వాగ్దేవతలు ఒక్కొక్కటి చదువుతూ ఉన్నారో అక్కడ అంత గొప్ప పండితులు, గురువులు, మునులు, దేవతలు అందరూ కూడా అవి విని ఆశ్చర్యపోయారనమాట. అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు, విన్నారు కదా, ఇక నుంచి ఈ లలితా సహస్రనామాలు పారాయణం చేయండి. ఎవరైతే ఈ లలితా సహస్రనామాలు పారాయణం చేస్తారో అది నా హృదయానందాన్ని కలిగిస్తుంది. నా భక్తులు దీనిని భక్తితో జపిస్తే నేను తక్షణమే వచ్చి వారి వెంట ఉంటాను. నన్ను పూజించినా పూజించకపోయినా ఒక్క ఈ లలితా సహస్రనామాలు జపిస్తే చాలు, నేను వారిని ఆనందంగా అంగీకరిస్తాను అని అమ్మ అందరి ముందు ఇది చెప్పారన్నమాట. అంత గొప్ప సహస్రనామాలు ఈ లలితా సహస్రనామాలు. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారంట? హయగ్రీవ స్వామి వారు అగస్త్యమునికి చెప్తున్నారు. రహస్యనామాలు అంటే ఇవి అని. ఇప్పుడు ఈ రహస్య విద్యలు అంటే ఏంటో చూడండి. శాస్త్రాలు 2 రకాలుగా చెప్పాయి. ఒకటి ప్రకట శాస్త్రాలు, రెండవది రహస్య శాస్త్రాలు. ప్రకట శాస్త్రాలంటే సాధారణంగా అందరికీ అర్థమయ్యే శాస్త్రాలు అన్నమాట. కానీ ఈ రహస్య శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ధర్మశాస్త్రం, రెండవది మంత్రశాస్త్రం, మూడవది వేదాంత శాస్త్రం అన్నమాట. ఈ 3 శాస్త్రాలు కలిపితేనే లలితామ్మ అన్నమాట. ఈ లలితా సహస్రనామాలని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక ద్రాక్ష గుత్తిలాగా చెప్పుకోవచ్చు అనమాట. ఆ ద్రాక్ష గుత్తికి ఎన్ని ద్రాక్షకాయలు అయితే ఉంటాయో అమ్మవారి లలితా సహస్రనామాలు కూడా అలాంటి ఒక బంచ్ అనమాట. ఆ బంచ్లో ఎలా ఉంటాయి అంటే ఆ ద్రాక్ష గుత్తిలో మనం ఒక్కొక్క పండు తీసుకొని తింటున్నప్పుడు ఒక్కొక్క రుచి తెలుస్తున్నట్లే అలానే అమ్మవారి ఒక్కొక్క నామం జపించేటప్పుడు అందులో అనేకమైనవి అందులో కలిపి ఉంటాయి. అంటే ఏంటంటే దానిలో శ్రీచక్రం గురించి ఉంటుంది, శివుడి గురించి ఉంటుంది, విష్ణువు గురించి ఉంటుంది, అమ్మవారి రూపం గురించి ఉంటుంది. అలా
రకరకాలుగా అన్నీ కలిపి ఒక ద్రాక్ష గుత్తులాగా అమ్మవారికి సంబంధించినవన్నీ, అమ్మవారితో పాటు అయ్యవారివి సంబంధించి అన్నీ కూడా ఆ లలితా సహస్రనామాల్లో కలిపి చెప్తున్నారనమాట. అలాంటి గొప్ప లలితా సహస్రనామం గురించి హయగ్రీవ వారు అగస్త్యమునికి చెప్తున్నారనమాట. లలితా సహస్రనామం పఠనం ఎలా ఉండాలంటే, లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు తనకి కావాల్సిన దానికన్నా తన మనసుకు నిజంగా ఏదైతే అవసరమో అది అమ్మ ఇచ్చేస్తుంది. అందుకని చదువుతున్నప్పుడు ఇది ఎప్పుడు అయిపోతుందా అని మనం అనుకోకూడదు. అలా మీకు అనిపించిందంటే వెంటనే అక్కడితో అది ఆపేసేయండి. కానీ ఎవరికైతే లలితా సహస్రనామాలు చదువుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపిస్తుందో వాళ్ళకి అమ్మపై భక్తి మొదలైందని అర్థం అన్నమాట. అలా భక్తి మొదలైనప్పుడు ఏమవుతుందంటే అమ్మపై ప్రేమ పుడుతుంది. అలా ప్రేమ పుట్టిందంటే అమ్మని చేరినట్టే అలా మనం లలితా సహస్రనామం పఠించాలన్నమాట. ఇవన్నీ కూడా హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి చెప్పిన మాటలు. ఓ అగస్త్య, ఈ సహస్రనామం ఒక కథ కాదు. ఇందులో ఉన్న దేవీ నామాలు మంత్ర యంత్ర తంత్ర రహస్య స్వరూపాలు. ఈ నామాలను శ్రద్ధతో పఠిస్తే అమ్మవారిపై ప్రేమను మనం అనుభవించగలం. ఎప్పుడైతే ఈ ప్రేమ పుడుతుందో ఇంకా మనం వదిలిపెట్టలేమన్నమాట. మనం వదిలిపెట్టాలనుకున్నా అమ్మ ఇక మనల్ని వదలరు. అంత గొప్ప నామాలు అన్నమాట ఇవి. లలితా సహస్రనామం చేసిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హయగ్రీవ స్వామి వారు అగస్త్యమునికి చెప్తున్నారు, వినండి. అంటే ఇప్పుడు ఏవైనా దానికి ఒక ఫలితం ఉంది అని తెలిస్తే ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుందని చెప్పారు. కానీ హయగ్రీవ స్వామి వారు చెప్పినవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఫలితాలే మనం పొందవచ్చు. వినండి ఏం చెప్పారు. ఎవరైతే లలితా సహస్రనామం పారాయణం చేస్తారో వారు పొందే ఫలితాలు ఎంత గొప్పవో వినండి. అనేక జన్మలుగా గంగానదిలో అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం, కాశీనగరంలో 1,000,000 లింగాలను ప్రతిష్ఠించిన పుణ్యం లభిస్తుంది, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 1,000,000 గోవులను దానం చేసిన ఫలితం, 1,000,000 బరుల బంగారాన్ని దానం చేసిన ఫలితం, అశ్వామేధ యాగాన్ని 1,000,000 సార్లు చేసిన ఫలితం, ఎడారిలో 1,000,000 బావులను త్రవ్వించిన పుణ్యం, దుర్భిక్ష సమయంలో 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం. ఈ అన్నిటికన్నా గొప్పది లలితా సహస్రనామ పారాయణం చేసిన పుణ్యం. మనం లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు అందులో ఉన్న ప్రతి పదం అమ్మ కోసమని భావించాలి. ప్రతి శబ్దం అమ్మని తలుపు తట్టేలాగా ఉండాలి, అమ్మని పిలుస్తున్నట్లుగానే ఉండాలి. అది లలితా సహస్రనామం మాల మంత్రం అని ఎందుకంటారో చూడండి. ఇప్పుడు మంత్రాలు ఎలా ఉంటాయంటే ఒక అక్షరంతో ఉండిన మంత్రం ఏదైతే ఉందో దాన్ని మనం పిండ మంత్రం అంటామన్నమాట. అంటే అవి మన పితృదేవతలకు సమర్పించేవి. 2 అక్షరాలు కలిగినవి ఏవైతే ఉంటాయో వాటిని మనం కత్రీ మంత్రాలు అంటాం. 3 నుండి 9 అక్షరాల మంత్రాల వాటికి బీజాక్షరాలు అంటారు, అంటే బీజమంత్రాలు. 10 నుండి 20 అక్షరాల మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం మహామంత్రాలు అంటామన్నమాట. 20కి పైగా ఉన్నవి మాల మంత్రాలు. ఇక్కడ మాల అంటే ఏంటంటే వరుసగా అనుసంధానమైన మంత్రాల సముదాయం అని అర్థం అన్నమాట. ఇవి ఎవరిచ్చారు? వాగ్దేవతలు ఇచ్చారు. లలితా సహస్రనామం అంటే ఇదే మాలా మంత్రం అని అర్థం. ఇది అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. అందులో ప్రతి పాదంలో కూడా 16 అక్షరాలు ఉంటాయి. మొత్తం 182.5 పదాలు. చివరగా లలితా సహస్రనామం ఎలా ముగిస్తుంది అంటే లలితాంబిక. ప్రతి లైను చివరి పదం తర్వాత లైను మొదలు కాగానే అది ఒక చైన్ బాండింగ్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. అందుకే దీన్ని మాల అని అంటామన్నమాట. అమ్మవారి లలితా సహస్రనామం చదివితే దాని ఫలితాలు ఏంటంటే, జనరల్గా చూడండి, ఎవరన్నా అడిగితే లలితా సహస్రనామాలు చదవండి అంటే ఎన్ని రోజులు చదవమంటారండి అంటారు. అలా ఒకరోజు చదివితే ఒక జన్మ పాపం తొలగిపోతుందన్నమాట. ఏది? శ్రద్ధగా చదివితే. అలానే 365 రోజులు అంటే ఒక సంవత్సరం చదివితే అనేక జన్మల పాపాలు కూడా క్షయమైపోతాయి. ఇది కేవలం భక్తి శ్రద్ధతో చేస్తే మాత్రమే నిత్య సేవగా మారి అమ్మకి ఈ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాంటి లలితా అమ్మవారిని ఎవరు పూజించారంట? శివుడే పూజారిగా మారి అమ్మవారిని పూజించారనమాట. ఇంకా మనలాంటి వాళ్ళం ఎంత శ్రద్ధగా ప్రేమగా మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంటే దానికి భయపడాల్సిన పని లేదు. ఎవరైతే తన కన్న తల్లిని ఎలా ప్రేమిస్తున్నారో అలానే లలితా అమ్మవారిని ప్రేమిస్తే కూడా సరిపోతుంది. ఇక్కడ లలితా సహస్రనామం నిర్మాణం ఎలా జరిగిందంటే, గ్రాఫ్ అనేది తీసుకుంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అన్నీ కూడా అమ్మవారి రూపానికి సంబంధించినవి ఉంటాయి, తర్వాత అన్నీ అమ్మవారి నామానికి సంబంధించినవి ఉంటాయి, తర్వాత అన్నీ అమ్మ లీలలు, అమ్మవారి లీలలు ఎలా ఉన్నాయి అనేవి దాని గురించి ఉంటాయి, తర్వాత అమ్మవారి తత్వాన్ని తెలిపేవి, తర్వాత అమ్మవారి మంత్రశక్తి గురించి ఉంటాయి అన్నమాట, తర్వాత అంతర్గత ధ్యానానికి
ఎలా దారి తీయాలి అనే దాని గురించి ఉంటాయన్నమాట. ఇలా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ లలితా సహస్రనామాలు మొత్తం వాగ్దేవతలు పూర్తి చేశారు. వాగ్దేవతలు ఇక్కడ ఎంత చక్కగా చెప్పారంటే, మొదటి మాట లలితా సహస్రనామంలో వాళ్ళు చెప్పింది శ్రీమాత అంటే అమ్మ అని. అలానే లలితా సహస్రనామం ముగింపు కూడా లలితాంబిక అని ముగించారు. అంటే తల్లితోనే ప్రారంభించి తల్లితోనే ముగించారు. ఇంకా అందులో తల్లి తప్ప ఇంకెవరూ లేరనమాట. అంత గొప్ప సహస్రనామాలు వాగ్దేవతలు మనకి అందించారు. ఇప్పుడు మీరు జపమాల తీసుకుంటే మొదటి దాంతో మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడికి వస్తారు? ఆ మొదటి దాని దగ్గరికి వచ్చే ఆగుతారు. అదే జపమాలకున్న ప్రత్యేకత. ఎందుకు జపమాలతో మనం జపం చేసుకోవాలి అంటే, ఎక్కడైతే మొదలు పెడుతున్నామో మళ్ళీ తిరిగి అక్కడికే చేరుతున్నాం. ఎక్కడి నుంచి అయితే మనం ఈ భూమి మీదకి వచ్చామో మళ్ళీ తిరిగి మనం అక్కడికే వెళ్ళిపోతాం. ఎవరు కూడా ఈ భూమి మీద ఉండటానికి శాశ్వతంగా అర్హులు కాదు. అది అమ్మలోని మొదటి మాట శ్రీమాత, చివరి మాట లలితాంబిక. అలానే జపమాలలో మొదటి దాని నుంచి మొదలుపెట్టి మళ్ళీ అక్కడికే వచ్చి ఆగటం. అలానే మన జన్మ ఏదైతే మొదలవుతుందో మళ్ళీ అక్కడికే వెళ్ళి అంతమవుతుంది. ఈ మూడింటిని గమనించినట్లయితే అమ్మకి మనకి ఉన్న సంబంధం మనకు అర్థమవుతుంది. ఇక్కడతో అమ్మవారి లలితా సహస్రనామాలు, వాటి లాభాలు, ఫలితాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. ఇవన్నీ కూడా హయగ్రీవ స్వామి వారు లలితా సహస్రనామాల గురించి అగస్త్యమునికి చెప్తూ మనకి అందించారు. వచ్చే వీడియోలో అమ్మవారి లలితా సహస్రనామాలు మొదలుపెట్టే ముందు కొన్ని ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ధ్యాన శ్లోకాలంటే ఏంటో చెప్పుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.